నమో నారాయణాయ. ఓం నమ శివాయ. దేవుడున్నాడుగా అనేదానికి నిదర్శనం ఈ కథ. ఎన్నో కథలు, ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు చాలా ఉన్నాయి భగవంతుడు ఉన్నాడని. కానీ ఇది ఒక నాస్తికుడు కథ. నాస్తికుడు భగవంతుడు ఉన్నాడని నమ్మే కథ. ఒక్కసారి వినండి. ఒకరోజు ఒక నాస్తికుడు అడవిలో అందాలను తన కెమెరాలో బంధించడానికి దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు అడవంతా తిరిగి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. సాయంత్రానికల్లా అడవి నుండి బయటపడడానికి తిరుగుదారి పట్టాడు. అలా 1 గంట నడిచాక అతనికి అర్థం కాలేదు తాను దారి తప్పిపోయాడని. అసలు ఆ క్రూర మృగాలు కూడా తిరిగే అడవి ఏదైనా కానీ అని ధైర్యం తెచ్చుకొని మరో దారిలో ప్రయాణం కొనసాగించాడు. ఆ దారిలో అతనికి పులి గాండ్రింపు వినిపించింది. నడక సాగిస్తున్న అతని గుండె చేతిలో పట్టుకుని అక్కడే ఆగిపోయాడు. అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. ఓ మర్రి చెట్టు పక్కన తలదాచుకొని తెచ్చుకున్న కాసిన నీళ్లు కూడా తాగేశాడు. పోనీ తన స్నేహితులకు తానున్న లొకేషన్ షేర్ చేద్దామా అంటే అక్కడ సిగ్నల్ అసలే లేదు. తనకు తెలియకుండానే భగవంతుడా నాకేంటి పరీక్ష అని సనిగాడు. వెంటనే తనలో తాను నా పిచ్చి కానీ భగవంతుడు లేడు, ఇంకా ఆయనొచ్చి నన్నే కాపాడతాడు అని అనుకున్నాడు. అయినా తన మనసులో ఒక మూల ఒక్కసారి భగవంతుణ్ణి తనని కాపాడమని కోరుకోవాలని అనుకున్నాడు. వెంటనే ఆ నాస్తికుడు 2 చేతులు జోడించి తమ మనస్సున నారాయణ నువ్వే కనుక ఉంటే నాకు బయటికి వెళ్ళే దారి చూపించు, నన్ను రక్షించు అని మొక్కాడు. మొక్కిన వెంటనే తన ఒక పక్కన ఒక బాణం దూసుకుని వచ్చి పడింది. ఆ బాణం వేగంగా తను పక్కనే పడడం వల్ల ఒక్కసారిగా ఉలిక్కిపడి గావు కేక వేశాడు ఆ నాస్తికుడు. ఏం జరిగింది తనకి అర్థం కాలేదు. అప్పుడు అక్కడ వేటగాడు వచ్చి, దొరగారు ఇటు పక్క ఒక తెల్లటి కుందేలు వచ్చింది, మీరెప్పుడైనా చూసారా అని అడిగాడు. అందుకే ఆ నాస్తికుడు, నేను గంట నుంచి ఒక చెట్టు కింద గుంట నక్కలా కూర్చొని ఉన్నా, ఈ వైపు ఏ కుందేలు రాలేదు అన్నాడు. ఆ వేటగాడు ఆశ్చర్యంగా, నేను గంట సేపటి నుండి దాన్నే వేటాడుతూ వచ్చాను, ఎన్ని బాణాలు వేసినా తప్పించుకొని మీ దగ్గరకు వచ్చింది, ఇక్కడ వచ్చి చూస్తే ఆ కుందేలు కనిపించడం లేదు, ఈరోజు వేట వృధా అయినట్టే అంటూ అడవి నుంచి ఇంటి దారి పట్టాడు. వెంటనే ఆ నాస్తికుడు, ఆగు ఆగు, నేను దారి మరిచి ఎలా వెళ్ళాలో ఇక్కడ కూర్చున్నా, నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా అంటూ కొంచెం దీనంగా అడిగాడు. అందుకు ఆ వేటగాడు నాస్తికుడిని తనలో అడవిని బయట మార్గం వైపు తీసుకెళ్ళసాగాడు. నాస్తికుడు ఆ వేటగానితో మాటలు కలిపి, నిజానికి నేను దేవుణ్ణి నమ్మను, ఆ అడవిలో మొదటిసారి భయం వేసినప్పుడు నన్ను కాపాడమని వేడుకున్నా, ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడలేదు, మనిషే కాపాడాడు, నువ్వే దేవుడి కన్నా గొప్పవాడివి అన్నాడు. ఆ మాటలు విన్న వేటగాడు క్షణకాలం ఆగి, ఏందయ్యా స్వామి, దేవుడు లేదంటావా, మా మన్యంలో నన్ను మించిన వీలుగాడు లేడు, అలాంటిది రాముని మాయలేడి కనిపించినట్టు ఈరోజు నాకు అలాంటి కుందేలు కనిపించింది, ఏ జంతువునైనా 1 లేదా 2 బాణాల్లో నేల కొరికిస్తాను, అలాంటిది ఈరోజు నాకు కనిపించిన కుందేలు ఎన్నో బాణాలతో కొట్టాను, అయినా ఏ ఒక్క బాణం దాన్ని తగలలేదు, నేనేంటి ఒక కుందేలు కొట్టకలేకపోవడం ఏంటి అని పట్టుబట్టి దానిని వెనకాల పరిగెడుతూ వస్తే చివరికి నీ దగ్గర మాయమైంది, అంతా విష్ణులీల అన్నాడు. దానికి నాస్తికుడు, అంతా వైష్ణవ లీలనా, ఇదంతా ఆ విష్ణువు చేయించే బదులు విష్ణువే వచ్చి దారి చూపొచ్చు కదా అని నవ్వుతూ ప్రశ్నించాడు. అందుకే ఆ వేటగాడు, నీకు ఆకలేసినప్పుడు హోటల్కి వెళ్ళి కూర్చుంటే అక్కడి సర్వర్లు నీకు వడ్డించి ఆకలి తీరుస్తారు, దానికి కానీ ఆ హోటల్ యజమాని వచ్చి మీకు సేవ చేయడు కదా అంటూ ఆ నాస్తికుడు వెళ్ళాల్సిన చోటికి తాను చూపుడు వేలుతో దారి చూపించాడు ఆ వేటగాడు. ఆ వేటగానికి ఏమైనా కొంత డబ్బు ఇద్దామని బ్యాగు తెరిచి కొంత డబ్బు తీసి ఆ వేటగాడికి ఇవ్వబోయాడు. అలా ఇవ్వబోతూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అతని ముందు వెనక మరియు పక్కన తనకి ఎవరూ కనిపించలేదు. ఆ నాస్తికుడు గుండెలు పిండేశాయి. కళ్ళ నుంచి వస్తున్న నీటిని ఆపుకోలేక తనలో తాను, నన్ను రక్షించడం కోసం మాయా కుందేలుని సృష్టించుకొని నన్ను ఈ దట్టమైన అడవిలో నుంచి బయటపడవేయడమే కాక నా నాస్తికత్వం అనే మాయలోంచి కూడా బయటపడేశావు, నీవు నారాయణుడివో నారాయణుడు పంపిన దూతవో నీకే తెలుసు నారాయణ, ఇదంతా నిజంగా నీ లీలని అంటూ పట్టాడు. విన్నారుగా,
ఈ కథ భగవంతుడు ఉన్నాడనడానికి తార్కాణము. ఎన్నో కథలు మనకు చెప్తూనే ఉంటాయి. భగవంతుడు లేనిది ఈ సృష్టి లేదు. నమ్మకంతో భగవంతుని సేవిస్తే సదా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. సర్వము కృష్ణార్పణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.